ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దేవుడా, ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు స్వామి. కంగారెందుకు విశాలాక్షి? కాసేపట్లో మన కీర్తి హర్షల పెళ్లి బ్రహ్మాండంగా జరగబోతోంది. అదిగో లక్ష్మి ఇంటికెళ్ళిపోయింది గాని ఆ శ్రీనివాసరావు అతని కోడలు మాత్రం ఇంకా ఈ మండపం చుట్టే తిరుగుతున్నారు. మరి ఆ అబ్బాయి తన తరపు వాళ్లే పెళ్లి పెద్దలు అని చెప్పినప్పుడు మనం రావద్దని ఎలా చెప్తామే? వీళ్లతో సమస్య లేదండి. ఆ తులసే ఇక్కడికి రాకుండా ఉంటే చాలు, అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. అది ఇక్కడికి రాదని మన సిద్ధుయ్య మాటిచ్చాడు కదా. ఇంకే మొహం పెట్టుకుని వస్తుంది? ఏమో, పెళ్లి ఎలాగైనా ఆపాలని తెగించొస్తుందేమో. ఛాన్సే లేదత్తయ్యా. ఒకవేళ వాళ్ళిక్కడికి రావాలి అనుకున్నా ఏటు దాకా రావచ్చేమో కాని దాన్ని దాటి లోపలికి రాలేరు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? ఎలాగంటే అదిగో అట్టు చూడండి. అడుగు పెడితే కాళ్ళు చేతులు విరిచేస్తారు. హ, నువ్వు భలేగా ప్లాన్ చేసావు కనిష్క. కానీ ఒక్క తులసి రాకుండా ఆపడానికి ఇంతమంది బౌన్సర్లెందుకు కనిష్క? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా, అందుకని. అయ్యా, పూజకు కావలసిన సామాగ్రి ఎక్కడుంది? ఒరే సిద్ధు, నానా, పంతులు గారికి ఏం కావాలో చూడు. సరే నాన్న, రే మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకేరా నాన్న, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. బావున్నాయిరా. అయ్యా, వేదిక మీద అన్ని సిద్ధం చేసి ఉంచుతాను. ఇక మీరు పెళ్లి కూతుర్ని రెడీ చేసి తీసుకొస్తే తర్వాత పెళ్లి కార్యక్రమం మొదలు పెడతాను. అలాగే పంతులు గారు. కీర్తిని పెళ్లి కూతురుగా రెడీ చేయడానికి బ్యూటీషియన్ వస్తుంది. తనొచ్చి రెడీ చేయగానే పెళ్లి కూతుర్ని తీసుకొస్తాను. అలాగేనమ్మా, నేను పెడతాను. అమ్మా, ఆ మేకప్ ఆర్టిస్ట్ ఎక్కడుందో ఫోన్ చేసి కనుక్కో. అలాగే మామయ్య. చైత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే, ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే. ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే, నువ్వు సంతోషమై చేరాక ప్రియా. మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే. ఓ కళ్యాణం కమనీయం, కళ్యాణం కమనీయం, కళ్యాణం కమనీయం, కళ్యాణం కమనీయం. చూస్తే కలలో
నిజమైన కలలే కదా తెల్లారకుండా వెలుగల్లె వాలి తెలవారిపోయిందిలా అలపై వలలా నాలో కల మనువై వనమైపోయిందే మది ఎక్కడున్నావు? పెళ్లి మండపంలో ఉన్నాను. 1 minute లో వస్తాను. సరే త్వరగా రా, ముహూర్తానికి టైం అయిపోతుంది. అలాగే మేడం. హే మిస్టర్, ఎవరు నువ్వు? ఎందుకు అలా చూస్తున్నావు? నేను పెళ్లి కూతురు బ్రదర్ని గాని ముందు మీరెవరో చెప్పండి. నేను తులసినని చెప్పేస్తే ఎగ్జైట్మెంట్ లో నా విషయం బయటపెట్టే ప్రమాదం ఉంది. ఐఎమ్ స్నేహ, ద మేకప్ ఆర్టిస్ట్. ఆహా, గెటప్ మార్చి సూట్ కేసు పట్టుకొని వస్తే నిన్ను గుర్తుపట్టలేను అనుకున్నావా తులసి? ఓహో, ఓకే. తమరెవరు సార్? కుష్. సారీ, ఐ యామ్ రిషి, హర్ అసిస్టెంట్. ఓ, నీ తొర్రి పళ్ళు చూస్తేనే అర్థమవుతుంది నువ్వు నా ఫ్రెండ్ ఖుషివని. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఆట పట్టిస్తానో చూడండి. ఏం చూస్తున్నారు మీరు? నేనేం చూస్తున్నాను? జస్ట్ చూస్తున్నాను అంతే. అక్కడేం చూస్తున్నారు అని అడుగుతున్నాను. అదే తాళి కోసం మీకు పెళ్ళయిందా లేదా అని. అది మల్లోనే చూడక్కర్లేదు, కింద కాళ్ళు చేసినా తెలిసిపోతుంది. కాళ్ళు కనపడకుండా షూ వేసుకున్నారు కదా, అందుకే అక్కడ చూస్తున్నా. అసలు మేడంకి పెళ్ళైతే ఏంటి, కాకపోతే ఏంటి? ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం అడిగానులేండి. ఇందాక మీ పేరేంటన్నారు? మీకేమైనా మెమరీ లాస్ ప్రాబ్లం ఉందా? ఇందాకే చెప్పాను కదా, కుష్ రిషి అని. అమ్మో, బాగానే యాక్ట్ చేస్తున్నారు తల్లి కూతుళ్ళు. చేయండి చేయండి. అండ్ మేకప్ ఆర్టిస్ట్ ని పట్టుకుని ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారేంటి? మా సిస్టర్ కి బ్రైడల్ మేకప్ వేసేది ఎవరో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఒక బ్రదర్ గా నేను తెలుసుకోవాలి కదా. సరే, ఇప్పుడు తెలుసుకున్నారు కదా. పెళ్లి మండపం ఎక్కడుందో చెప్పండి, అసలే ముహూర్తం దగ్గర పడుతుంది. చూస్తుంటే పెళ్ళి ఆపడానికి వచ్చినట్టున్నారు కానీ రెడీ చేయడానికి వచ్చినట్టుగా లేరు. హలో, ఏంటో మీలో మీరు గునుక్కుంటున్నారు? అదే, నేనే మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తాను అంటున్నాను. మళ్ళా పదండి సార్.